డైలీ టేస్ట్ ది డైలీ. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సును లారీ ఢీకొట్టింది. ఇక ప్రమాద సమయంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటన చేవెళ్ల మండలం మీర్జాపూర్ వద్ద చోటు చేసుకుంది. మరోవైపు అటు బస్సు ఇటు లారీ రెండిట్లో ఉన్నటువంటి డ్రైవర్లు మృతి చెందినట్టయితే తెలుస్తుంది. ఇక మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందనేటటువంటి వార్తలు కలవరపరుస్తున్నాయి. రైట్, రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లారీ ఢీకున్నటువంటి ఘటనలో ఇరువురు వాహనాలకు సంబంధించినటువంటి ఇద్దరు డ్రైవర్లు కూడా ఘటనా స్థలంలో మృతి చెందారు. ఇక పలువురికి తీవ్ర గాయాలైతే అయినటువంటి పరిస్థితి. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ వద్ద తాండూరు డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సుని వెనుక నుంచి టిప్పర్ ఢీకొన్నట్టుగా సమాచారం అందుతుంది. అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు సగం భాగాన్ని మేరకు పూర్తిగా నుజ్జు అయ్యి డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సుమారు 70 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణం చేపడతా ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున ఈ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఆర్టీసీ బస్సులో చిక్కుకున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటు టిప్పర్ డ్రైవర్ అటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారనేది మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. చాలా మంది ప్రయాణికులు దీంట్లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ టిప్పర్ కూడా ఫుల్ కంకర లోడ్ తో ఉండడంతో ఆ కంకర కాస్త వచ్చి ఈ బస్సు పైన ఈ పెచ్చులన్నీ ఊడిపడడంతో ఆ కంకర ఎగురొచ్చి ఈ ఆర్టీసీ బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులపై పడడంతో మాత్రం చాలా మందికి అనేక చోట్ల గాయాలైనట్టుగా తెలుస్తోంది. మొన్న జరిగినటువంటి ఈ కర్నూలు రోడ్డు ప్రమాదం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కిందకి భావిస్తా ఉన్నారు అధికారులు. 70 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఈ బస్సు ఉదయం ప్రయాణికులు ఎక్కించుకొని ఫుల్ బస్సు వెళ్తూ ఉండగా ఈ టిప్పర్ అత్యంత నిర్లక్ష్యంగా వచ్చి ఈ వాహనాన్ని ఢీకొట్టడం కారణంగానే ప్రమాదం జరిగినట్టు మాత్రం కొంతమంది క్షతగాత్రులు ఈ విషయాన్ని అక్కడ ప్రత్యక్షంగా పోలీసులకు కూడా సమాచారం షేర్ చేశారు. డయల్ 100కు వచ్చినటువంటి సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని బస్ లో ఇరుక్కున్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటికి తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. క్యాబిన్ మొత్తం సగానికి పైకప్ అంతా కూడా లేచిపోయి బస్ లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అత్యంత తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ దగ్గర జరిగినటువంటి ఘటన హైదరాబాద్ బీజాపూర్ హైవే పై చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాండూరు నుంచి ఈ బస్సు హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వీరందరినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. ఇది తాండూరు డిపోకి చెందినటువంటి బస్సు. అయితే రవితేజ, ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి, అలాగే వారి సిచ్యువేషన్ ప్రెసెంట్ ఏ రకంగా ఉంది? చాలా మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది కదా, వారిని ఎక్కడ ఆసుపత్రికి తరలించారు? 70 మంది ప్రయాణికులు దీంట్లో ప్రయాణం చేస్తున్నట్టుగా కూడా అధికారులు దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల నుంచి ఆ వివరాలు సేకరించడం జరిగింది. కంకరతో కూడినటువంటి టిప్పర్ కావడంతో ఆ కంకర కాస్త పూర్తిగా ఆర్టీసీ బస్ తో నిండిపోయి ఆ దిగేటువంటి ప్రాంతంలో ఎక్కేటువంటి ఆ స్టేట్స్ దగ్గర పూర్తిగా కంకరతో నిండిపోవడంతో కూడా కొంత ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ టిప్పర్ మొత్తం బస్సు పైన ఒరగడము, ఆ రైట్ సైడ్ లో ఉన్నటువంటి డ్రైవరు, ఆ రైట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఈ టిప్పర్ కింద ఇరుక్కుపోయి ఉండవచ్చు అంటూ కూడా వారందరినీ ఒక్కరొక్కరిగా బయటకు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొద్దిగా గ్యాప్ దొరికితే ఆ టిప్పర్ కాస్త మొత్తం ఆర్టీసీ బస్సు పైన ఒరిగి బస్సు మొత్తం నుజ్జు అయ్యేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడతా ఉంది. చాలా ఐరన్ తో కూడినటువంటి టిప్పర్ కాబట్టి ఎదురుగా వస్తున్నటువంటి ఈ టిప్పర్ ఒక్కసారిగా డ్రైవర్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రాంగణం పైన టిప్పర్ ఒక్కసారి డ్రైవర్ ని ఢీకొట్టి అనంతరం అదుపు తప్పి ఈ బస్ పైన పూర్తిగా ఒరగడంతో ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఈ టిప్పర్ కిందే చిక్కుకొని ఉండవచ్చు. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రయాణికులంతా మాత్రం దీంట్లో తీవ్రంగా గాయపడ్డారు. ఒక వన్ సైడ్ మాత్రమే బస్సు కనబడతా ఉంది.
ఆ టిప్పర్ లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా ఆర్టీసీ బస్ తో నిండిపోవడము, దాంట్లో ప్రయాణికులు బయటికి రాలేనటువంటి పరిస్థితి. మొత్తం టిప్పర్ అంతా కూడా కంకర్ తో ఫుల్ లోడ్ తో ముందుకు వెళ్తా ఉంది. ఆర్టీసీ బస్ అద్దాలు పగిలిపోయి డ్రైవర్ స్థానంలో నుంచి ఈ కంకర్ అంతా కూడా మీద పడడంతో ప్రయాణికుల మీదకి ఆ కంకర్ వచ్చింది. మొత్తం బస్ అంతా కూడా కంకరతో నిండిపోవడము. ఈ క్షతగాత్రులంతా కూడా 70 మందిని దగ్గరలో ఉన్నటువంటి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు సీరియస్ గా ఇంజూర్ అయినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. పూర్తిగా బస్సు నుజ్జు అయిపోయి టిప్పర్ దానిపైన పడ్డటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. వీళ్ళందరూ కూడా చేవెళ్ల నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఖానాపూర్ స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా ఒక్కరొక్కరిగా బయటికి తీసి ఆసుపత్రికి తరలిస్తా ఉన్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అలాగే బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సును లారీ ఢీకొట్టింది. ఇక ప్రమాద సమయంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ ఘటన చేవెళ్ల మండలం మీర్జాపూర్ వద్ద చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో తాండూరు డిపోకు చెందిన ఈ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇక బస్సుపై కంకర్ లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.